హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియో బనానా మిల్క్ షేక్ అండి. హెల్తీయెస్ట్ మిల్క్ షేక్ అండి. బనానాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇది ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా నచ్చుతుంది. చాలా చాలా ఈజీ రెసిపీ అండి, ఒకసారి చూసేద్దాం వచ్చేయండి. ముందుగా నేనైతే ఒక బనానా తీసుకున్నానండి. ఆ బనానా స్లైసెస్గా కట్ చేసుకొని జార్లో వేసుకున్నాను. ఆ తర్వాత నేను మ్యూస్లీ తీసుకున్నానండి. మ్యూస్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒకవేళ మ్యూస్లీ లేకపోతే మీ ఇంట్లో దానికి ఆల్టర్నేట్గా ఓట్స్ కూడా తీసుకోండి. ఒక 4 to 5 స్పూన్స్ ఏం పర్లేదు. నేనైతే 4 to 5 స్పూన్స్ మ్యూస్లీ తీసుకున్నాను. ఆ తర్వాత ఖర్జూరం, వాల్నట్, రైజిన్స్, క్యాష్యూ అండ్ బాదం అండి. బాదం కుదిరితే నానబెట్టి వేసుకోండి. ఒకవేళ వద్దు మాకు అలా ఇష్టం ఉండదనంటే డైరెక్ట్గా వేసేసుకోండి, బాదం ఏం పర్లేదు. నేనైతే బాదం డైరెక్ట్గా తీసుకున్నానండి, జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అంతే. ఇవన్నీ కలిపి యాడ్ చేసేస్తున్నాను. బనానా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ముందుగా డైజెషన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. మామూలుగా అయితే బనానా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారండి. అలా కాకుండా బనానా విత్ మిల్క్ మిక్స్ చేయడం వల్ల మిల్క్ షేక్లా తాగే పని అయితే వెయిట్ గెయిన్ అవుతారు. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, కానీ హెల్దీయెస్ట్ వేలో వెయిట్ గెయిన్ అవుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దెన్ ఇంకో స్మాల్ టిప్ అండి, వర్కౌట్ టైంలో బిఫోర్ వర్కౌట్ కానీ ఆఫ్టర్ వర్కౌట్ కానీ ఖచ్చితంగా బనానా తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మంచిగా మనకి ఎనర్జీ బూస్టప్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత నేను మిల్క్ యాడ్ చేశానండి. నేను అసలు షుగర్ అస్సలు వేయలేదండి, అందుకే చెప్పాను హెల్తీయెస్ట్ మిల్క్ షేక్ అనేసి. షుగర్ బదులు హనీ యాడ్ చేశాను. మీకు హనీ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఖర్జూరం వేయడం వల్ల ఆ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. నేను కొంచెం హనీ యాడ్ చేశాను, అంతేనండి. ఈజియెస్ట్ వేలో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది, హెల్తీగా తాగేసేయచ్చు. మా లక్కీకి అయితే ఇది వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ అండి, రోజు ఇచ్చినా తాగుతుంది, అంత ఇష్టం. మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా బయట మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి అస్సలు అడగరు. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.